వెడ్డింగ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసా? మన దేశంలో వెడ్డింగ్ ఇండస్ట్రీ, దాని అనుబంధ రంగాల వ్యాపారం సుమారు $50 బిలియన్ ఉంది. పెళ్ళిళ్ళ సీజన్లో భారీ ఎత్తున బిజినెస్ జరుగుతుంది. అయితే కొన్నిసార్లు వివిధ కారణాల వల్ల పెళ్ళిళ్ళు ఆగిపోతాయి. అలాంటి ఈవెంట్లు ఆగిపోవడం వంటి వాటితో ఏర్పడే నష్టాన్ని భరించేందుకు తగిన రక్షణ అనేది ఉండాల్సిందే. దానికి వెడ్డింగ్ ఇన్సూరెన్స్ అనే పరిష్కారం అంటున్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు ఏదైనా అనుకోని సంఘటన ఎదురై పెళ్లి రద్దయినా, ఆగిపోయినా, వాయిదా పడినా ఆర్థికంగా నష్టపోకుండా ఈ పాలసీ రక్షణ కల్పిస్తుంది. అంతేకాదు, పెళ్లి ఆగిపోవడంతో ఏర్పడిన ఖర్చును మాత్రమే భర్తీ చేయదు. ఈ వెడ్డింగ్ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగినా దానికి సైతం బీమా కవరేజ్ అందిస్తుంది. ఇందులో 4 రకాలు ఉన్నాయి. వాటి గురించి చూసినట్లయితే, క్యాన్సిలేషన్ కవరేజ్. చివరి సమయంలో వేడుక రద్దు లేదా వాయిదా పడినా దీన్ని వినియోగించుకోవచ్చు. దీని ద్వారా వచ్చే నగదుతో ఈవెంట్ని రీషెడ్యూల్ చేయడానికి సంబంధించిన అదనపు ఖర్చులకు రీయింబర్స్మెంట్ అందిస్తుంది. సాధారణంగా ఆకస్మిక అనారోగ్యం లేదా ముఖ్య వ్యక్తులు మరణం, వేదికను ఉపయోగించుకోలేని వాతావరణ పరిస్థితులు లేదా ఇతర అత్యవసర పరిస్థితులలో ఇది ఉపయోగపడుతుందంట. ఇది క్యాన్సిలేషన్ కవరేజ్ అనేది. ఇక రెండవది లియబిలిటీ కవరేజ్. వివాహ వేడుకల్లో సంబంధించే ప్రమాదాలు, గాయాలు లేదా ఆస్తి నష్టం నుంచి ఉత్పన్నమయ్యే ఆర్థిక నష్టాల గురించి రక్షణ ఇది అందిస్తుంది. చట్టపరమైన ఖర్చులు, వైద్య బిల్లులు, నష్టాలకు పరిహారం కోసం కవరేజీని అందిస్తుంది. ఇక మూడవది డ్యామేజ్ టు ప్రాపర్టీ. మన ఆస్తికి ఏదైనా నష్టం జరిగినప్పుడు కవరేజ్ ఇస్తుంది. ఇక నాలుగవది లియబిలిటీ కవరేజ్. ప్రమాదాల కారణంగా వధువు లేదా వరుడు ఆసుపత్రిలో చేరితే వాటిని కూడా ఇది కవర్ చేస్తుంది. అగ్ని ప్రమాదం లేదా దొంగతనం కారణాలతో వచ్చే నష్టాన్ని కూడా ఇది కవరేజ్ చేస్తుంది. ముఖ్యంగా వివాహ సమయాల్లో క్యాటరింగు, వివాహ వేదిక, ట్రావెల్ ఏజెన్సీలు, హోటల్ రూము బుకింగ్స్, మ్యూజిక్ అండ్ డెకరేషన్ కోసం ఇచ్చిన అడ్వాన్సులు, పెళ్లి పత్రికలకు అయిన ఖర్చు, వెడ్డింగ్ సెట్ కోసం చేసిన డెకరేషన్ ఖర్చులు అన్నీ ఈ వెడ్డింగ్ ఇన్సూరెన్స్తో రికవరీ చేసుకోవచ్చట. ఇదంతా కూడా మనం వేటూ న్యూస్ నుంచి తీసుకున్నది ఫ్రెండ్స్.